10 సంవత్సరాల తర్వాత అమెరికా నుండి ఇండియాకు వచ్చిన శరణ్ తన పాత ఫ్రెండ్స్ని కలవాలనుకుంటాడు. కానీ అది అంత సింపుల్ కాదు. ఊహించని మలుపులు తిరిగిన ఈ స్టోరీ పైన ఓ లుక్ ఇద్దాం రండి. రమణ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. వాడు ఫోన్ ఎత్తుతాడో లేదో చూద్దాం. ఇప్పుడెవడబ్బా ఫోన్ చేసేది? హలో, ఎవరు? హలో, ఎవరు? హలో రమణ, నేనురా శరణ్ని. శరణ్? అరే శరణ్, నువ్వారా? అవునరా, నేనే. నిన్న ఈవినింగే ఇండియాకి వచ్చారా. ఇక ఇక్కడే ఉందాం అనుకుంటాను రా. ఓ, గ్రేట్ న్యూస్ రా. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఏదైనా జాబ్ చేస్తున్నావారా? గంగాధర్లో గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చిందిరా. నెలకు 40,000 జీతం రా. గుడ్రా మామ, మన సంజయ్ గారి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదురా. వాడేమైనా చేస్తున్నారా? వాడికేంట్రా, వాడిప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ చొప్పదంలో జూనియర్ లెక్చరర్గా చేస్తున్నాడు. నెలకు 65,000 శాలరీ రా. వాడు అదృష్టవంతుర్రా. నిజంగా వాడు అదృష్టవంతురా మామ. వాడి ఆల్టర్నేట్ నంబర్ ఏదైనా ఉంటే పంపిస్తావరా మామ? తప్పకుండా రా, నేను పంపిస్తా. ఓకేరా, మరి బాయ్ రా. ఈ సంజయ్ గారి నంబర్ అస్సలు కనెక్ట్ అవ్వట్లే. రమణ గారు ఇచ్చిన నంబర్ కరెక్టా కాదా? మళ్ళొక్కసారి ట్రై చేసి చూద్దాం. అమ్మయ్యా, ఇప్పుడు రింగ్ అవుతుందిరా. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండు. మా ఫ్రెండ్ శరణ్ గారు ఫోన్ చేస్తున్నాడు. అర్జెంట్ కాల్, మనం తర్వాత మాట్లాడుకుందాం. అరే సంజయ్, ఉన్నావా పోయినావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేందిరా? రే, అమెరికాలో రాత్రి కదరా, ఈ టైంలో ఫోన్ చేసినవేందిరా? ఈ టైంలో చేసినావంటే ఏదో ఇంపార్టెంట్ విషయమై ఉంటది, చెప్పురా. మిమ్మల్ని కలవక చాలా రోజులైందిరా. ఎందుకో మిమ్మల్ని కలవాలనుందిరా. సరేరా. మీ నంబరు రమణ గారి దగ్గర నుంచి తీసుకున్నాను రా. నేను నిన్ననే ఇండియాకి వచ్చారా. అవునా? ఉంటావారా 10 రోజులు? లేదంటే అమెరికాకి వెళ్ళిపోతావా? ఉంటాను రా. రేపు అందరం కలిసి శేఖరన్ దగ్గరికి వెళ్దాం రా. ఓకేరా, షూర్. అరే అరే, శరణ్ గారి బైక్ ఆగిపోయిందిరా. ఎందుకు ఆగిందంటావు? ఏమోరా, ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడ్డారో ఏమో. అరే శరణ్, ఏమైందిరా? బైక్ పంచర్ అయినట్టుందిరా మామ. చాలా రోజుల తర్వాత బైక్ తీసినావు కదా, అందుకే గాలి తగ్గి ఉంటుంది. ఎట్లరా మరి, ఏం చేద్దాం? అరే, అక్కడ ఏదో బైక్ రిపేర్ షాప్ ఉంది, పద వెళ్దాం. సరే పదండ్రా.
అన్నా శేఖరన్న లేడా? ఉన్నాడు లోపల ఉన్నాడు. శేఖరన్న బాపు వరి కోసం మిషన్ పంపిమ్మన్నాడు, రేపు తప్పకుండా పంపించు. ఓకే అన్న ఏమైందన్న బండికి? బండిలో గాలి దిగినట్టున్నది, ఒకసారి చెక్ చేయవా? బ్రదర్, ఈ ఊళ్ళో శేఖర్ అనే మా ఫ్రెండ్ ఒకడు ఉండే, నీకన్నా తెలుసా? నీ పేరు శరణ్ కదా? అవును, నీకెట్లా తెలుసు? శేఖర్ నేనేరా. అరే శేఖర్, నువ్వేంద్రా ఈ మెకానిక్ షాప్ లో? ఈ షాప్ నాదేరా. నీదా? నువ్వు బైక్ మెకానిక్ వారా? అవునరా, ఈ షాప్ మనదేరా. ఓకే అరే నీకు రోజుకొక 200 మిగులుతాయారా? 200 కాదు కానీ ఒక 1000 రూపాయలు మిగులుతాయిరా. అంటే ఈ లెక్కన నెలకు ఒక 30,000 వరకు వస్తాయన్నట్టు. వాడేదో వాడిని కష్టం చేసుకొని బతుకుతానరా. అరే రమణ, మన అందరం వాని కింద పని చేస్తానం రా, వాడు ఒక్కడే వాని కాలం మీద నిలబడ్డట్రా. గ్రేట్ రా వాడు. మెకానిక్ షాప్ తో 30,000, పాలమ్మగా 10,000, హార్వెస్టర్ తో 40,000, మొత్తం కలిపి 80,000 సంపాదిస్తున్నాను రా నెలకి. వెరీ గుడ్ రా శేఖర్. నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చిందే సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి రా. అరే రమణ, మనందరికీ కలిసి ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయరా, మనందరం ఇప్పుడు కాంటాక్ట్ లో ఉందాం రా. అరే రమణ, నిజమేరా. అరే రా. ఓకేరా, డన్. బ్రదర్, అప్పటి నుంచి మీ మాటలు వింటున్నాను. మీకు విషయం చెప్పాలని ఉంది. డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ సంపాదించే విధానం మాత్రం నిజాయితీగా ఉండాలి. అవునన్నా, చాలా కరెక్ట్ గా చెప్పారు. అందుకే మనం దోస్తులం.